అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే వాలంటీర్లకు ఊహించని షాక్, ప్రభుత్వం నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్ధత కొనసాగుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదా అనే దానిపై వాలంటీర్లలో సందేహాలు కూడా నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో వాలంటీరీ వ్యవస్థపై సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇక వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం ఈ మేరకు తీర్మానించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కూడా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు తమ 1 నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక వాలంటీరీ వ్యవస్థ రద్దు సహా 16 డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటి వద్దకే చేరవేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఈ వాలంటీరీ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్లతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేసి వాలంటీర్లను దానికి అనుసంధానం చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించి వారికి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు అందజేస్తూ వచ్చారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదన్న టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తమకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం వస్తుందని వాలంటీర్లు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. ఇక దీనికి తోడు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీలో వాలంటీరీ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల సంఘం తాజా డిమాండ్తో ఏపీలో వాలంటీరీ వ్యవస్థ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.